హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా సింపుల్ అండ్ ఈజీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా మనమైతే ఒక కప్పు క్యాబేజ్ ఉంటుంది కదా, అదైతే చాపర్లో సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో. అలానే ఒక చిన్న కప్తో క్యారెట్ కూడా అలానే చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ కప్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి మైదా యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం వేసుకొని ఇదంతా అయితే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే క్యాబేజ్లో అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి గట్టిగా ఇలా నలుపుతూ ప్రెస్ చేసుకొని వాటర్ పడితే కొంచెం లైట్గా అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఫస్ట్ ఎక్కువ పోసేసుకోకండి, పిండి అనేది లూజ్గా అయిపోతుంది, ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. సో మనకి చపాతీ డవ్ కన్నా కూడా హార్డ్గా ఉండాలి కొంచెం. చూస్తున్నారు కదా, పిండి అనేది ఇలా కలుపుకోవాలి. వాటర్ అందుకే కొంచెంగా వేసుకోండి. ఇలా కలుపుకొని దీనైతే చిన్న చిన్న బాల్స్లోకైతే చేసేసుకోవటమే. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజులోనే చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాఫ్ట్గా. సో బయట మనకి స్ట్రీట్ షాప్ స్టైల్ లాగానే వస్తుంది సేమ్. దానికన్నా కూడా ఫ్రెష్గా మనం చేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ ఆయిల్తో చేసుకోవటం వల్ల. సో వీటిని అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి ఉత్తగా కూడా తినచ్చు. మనం మంచూరియా, ఎగ్ మంచూరియాలో కూడా వేసుకోవచ్చు, సాస్ పెట్టుకొని తినేయచ్చు అలానే. సో చూస్తున్నారు కదా, ఇవైతే మనం ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, అలానే ఒక 2 ఆనియన్స్ ఇట్లా మీడియం సైజులో అయితే చాప్ చేసుకున్నాను. అలానే ఒక కప్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని దాంట్లోకి కర్రీ లీవ్స్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోతే సరిపోతుంది వెజిటేబుల్స్ అనేది మనకి. దాంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలానే 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, అలానే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, అలానే 2 స్పూన్స్ టొమాటో కెచప్, అలానే 1 స్పూన్ సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ అయితే పడుతుంది మనకి. ఎందుకంటే ఆ బాల్స్ వాటర్ అనేది పీల్చుకుంటాయి కాబట్టి సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒకసారి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం దాంట్లోకి ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం ఎర్లీగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది. లేకపోతే మొత్తం బాల్స్ అనేది ఆ గ్రేవీ పీల్చుకునే వరకు ఉంచితే డ్రైగా ఉంటుంది, అలా కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను అంత ఎక్కువ గ్రేవీ ఉంచలేదు, కొంచెం డ్రైగానే ఉంచాను. యమ్మీగా చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటాయి బాల్స్ అనేది మనకి. ఇవి మంచూరియన్ బాల్స్ లోపల వరకు ఫ్రై అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.